హే! ఈ ఎపిసోడ్ నువ్వు ఎప్పుడు వింటున్నావో నాకు తెలియదు కానీ ఒక్కటి మాత్రం షూర్, నువ్వు ఇది ఓపెన్ చేసావంటే నీ మీదైతే కొంచెం ప్రెషర్ ఉన్నట్టుంది. మేబీ పర్ఫెక్ట్గా ఉండాలని అనిపిస్తుందో, లేక అందరికీ ప్రూవ్ చేసుకోవాలనిపిస్తుందో, లేక ఎవరిని డిసప్పాయింట్ చేయకూడదు అని అనుకుంటున్నావు. మనం చాలాసార్లు లైఫ్లో హీరో అవ్వాలనుకుంటాం. మన ఫ్యామిలీ కోసం, మన ఫ్రెండ్స్ కోసం, లేదా మన కెరీర్ కోసం మనం చాలా స్ట్రాంగ్గా ఉండాలి అని అనుకుంటాం కదా. కానీ ఎవరు అడగనే ఒక క్వశ్చన్ ఉంది, హీరో అవ్వడం కోసం ఎంత కోల్పోయామనేది. కొన్నిసార్లు మనం అందరినీ సేవ్ చేయడానికి ట్రై చేస్తాం, మనల్ని మనం మర్చిపోతాం. మన హ్యాపీనెస్, మన పీస్ స్లోగా ఎక్కడో బ్యాక్గ్రౌండ్లో డిసపియర్ అయిపోతుంది. కానీ బయటికి మాత్రం ఇట్స్ ఓకే, ఐఎమ్ ఫైన్ అన్నట్టు కనిపిస్తావు. ఎందుకంటే మనం బ్రేక్ అవ్వడానికి కూడా కొంచెం టైం పడుతుంది. ఎప్పుడో ఒకసారి అనిపించే ఉంటుంది, నువ్వు స్ట్రాంగ్గా ఉండాలని ట్రై చేస్తున్నావు కానీ లోపల నీ ఎనర్జీ మొత్తం డ్రైన్ అయిపోతుంది. ఇదేదో ఒక రోజులో జరగదు, మెల్లగా తెలియకుండానే అయిపోతుంది. ఏదో ఒక రోజు లేచి నేను మర్చిపోయా అని రియలైజ్ అవ్వకపోవచ్చు, కానీ కొన్ని మంత్స్లో, మేబీ కొన్ని ఇయర్స్లో నీ థాట్స్, నీ రియాక్షన్స్, నీ బిహేవియర్ చూస్తూ నీకే అర్థమవుతుంది, నేను ఇంతకుముందు ఇలా లేను. ఎందుకంటే మనం చాలా ట్రై చేస్తాం పర్ఫెక్ట్గా ఉండడానికి, అందరికీ కరెక్ట్గా కనిపించడానికి, ఎవరిని డిసప్పాయింట్ చేయకూడదని. కానీ ఆ ప్రాసెస్లో మనం ఎప్పుడు మనల్ని మనం అడగలేదు, అసలు నేను ఓకేనా అని. యూ? మనం అందరికీ కావాల్సిన వర్షన్లో మారిపోతాం, కానీ మనకి కావాల్సిన వర్షన్ అయ్యామా? నువ్వు గమనించావా లేదో? ఎవరైనా నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉంటావు అని అన్నప్పుడు మనకి కొంచెం గర్వంగా అనిపిస్తుంది, కానీ అదే టైంలో అది ఒక సైలెంట్ ప్రెషర్ని కూడా క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు బ్రేక్ అవ్వకూడదు అని ఒక ఇన్విజిబుల్ రూల్ క్రియేట్ అయిపోతుంది. స్లోగా మనం ఎమోషన్స్ని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తాం, రియాక్ట్ అవ్వకుండా ఉండడానికి ప్రాక్టీస్ చేస్తాం, మన ప్రాబ్లమ్స్ని షేర్ చేయకుండా హ్యాండిల్ చేయడం అలవాటు చేసుకుంటాం. మనం మెచ్యూర్గా అవుతున్నాం అనుకుంటాం, కానీ తెలియకుండానే మెల్లమెల్లగా ఒక ఇన్విజిబుల్ కేజ్లో ఇరుక్కుపోతున్నాం. కొన్నిసార్లు నువ్వు ఒక్కడివే ఉన్నప్పుడు నీ మైండ్లో చాలా థాట్స్ వస్తాయి కదా, కానీ అదే ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు ఒక్కటి కూడా చెప్పలేవు బయటికి. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ డిసైడ్ అయిపోయావు, నేను చాలా స్ట్రాంగ్. కానీ ఆ డెసిషన్ చాలా సైలెంట్గా నిన్ను ఐసోలేట్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ ఇక్కడే చాలామంది బ్రేక్ అయిపోతారు. కానీ ఆ బ్రేక్ సడన్గా రాదు, అది ఆల్మోస్ట్ అన్నోటిస్డ్గా బ్యాక్గ్రౌండ్లో ఎక్కడో జరిగిపోతుంది. అండ్ ఇక్కడే ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది, మనం ఎందుకు ఇలా అవుతున్నాం? ఆన్సర్ చాలా సింపుల్, కానీ యాక్సెప్ట్ చేయడం కష్టం. మనం అందరినీ హ్యాపీగా చూడాలని ట్రై చేస్తాం, కానీ ఆ ప్రాసెస్లో మన హ్యాపీనెస్ని పోస్ట్పోన్ చేస్తాం. ఇది అచీవ్ అయిపోని, నేను ఇంకా రిలాక్స్ అయిపోతా అని అనుకుంటాం, కానీ ఆ తర్వాత ఎప్పుడూ రాలేదు. ఎందుకంటే లైఫ్లో నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ ఆల్రెడీ రెడీగా ఉంది. మనం అందరికీ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉండటానికి ట్రై చేస్తాం, కానీ కొన్నిసార్లు మనకి మనం కూడా ఇంపార్టెంట్ అనే విషయం మర్చిపోతున్నావు. అంతెందుకు, నువ్వెప్పుడు కూడా చాలా మంది కోసం చాలా చేస్తున్నావు, కానీ ఎవరైనా నా కోసం ఏమైనా చేస్తున్నారా అన్న డైలమాలకు కూడా వెళ్ళిపోతావు. అది కంప్లైంట్ చేయడం కాదు, అది ఒక రియలైజేషన్. నువ్వు చాలా ఇస్తున్నావు, కానీ నిజానికి నువ్వేమైనా తీసుకుంటున్నావా? అండ్ అక్కడి నుంచి ఎమోషనల్ ఎగ్జాషన్ స్టార్ట్ అవుతుంది. మనం బయటికి నార్మల్గా బిహేవ్ చేస్తాం, జోక్స్ చేస్తాం, రెస్పాన్సిబుల్గా ఉంటాము, కానీ లోపల ఆ ఎంప్టీనెస్ ఫీల్ ఉంటుంది కదా, దానికి రీజన్ అర్థం కాకుండా ఇంకా కన్ఫ్యూజ్ అయిపోతాం. నా ప్రాబ్లం ఏంటి అసలు అని చాలా ఇరిటేట్ అయిపోతాం. కానీ ప్రాబ్లం యాక్చువల్గా మనం కాదు, మనం క్రియేట్ చేసుకున్న ఇన్విజిబుల్ ఎక్స్పెక్టేషన్స్. ఇక్కడ ఒకసారి నాకు ఎరన్ గుర్తొస్తాడు, ఎందుకంటే ఫ్రీడమ్ కోసం తను కూడా చాలా పరిగెడతాడు, తను ఎవరో తనే మర్చిపోతాడు. కానీ ఆ జర్నీ మనకి ఒక సింపుల్ లెసన్ ఇస్తుంది. మనం బయట వరల్డ్ని ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తూ మన లోపల వరల్డ్ని డిస్ట్రాయ్ చేస్తున్నాం. ఒక్క పాయింట్లో మనం అది ఖచ్చితంగా రియలైజ్ అవ్వాలి, మనం ప్రతి ఒక్కరికి హీరోగా ఉండాల్సిన అవసరం లేదు, ప్రతి సిచ్యువేషన్ని స్ట్రాంగ్గా హ్యాండిల్ చేయాలని రూల్ లేదు. కొన్నిసార్లు ఐఎమ్ టైర్డ్ అని చెప్పడం వీక్నెస్ కాదు, అది ఆనెస్టీ. కొన్నిసార్లు నాకు తెలియదు అని యాక్సెప్ట్ చేయడం
ఫెయిల్యూర్ కాదు, అది క్లారిటీ. లైఫ్లో మనం ఎక్స్టర్నల్ గోల్స్ మీద ఫోకస్ చేస్తున్నాం, సక్సెస్, వాలిడేషన్, రెస్పెక్ట్, కానీ ఇంటర్నల్ పీస్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తున్నాం. కానీ ఆ ఇంబ్యాలెన్స్ ఏదో ఒక రోజు మనల్ని డిస్ట్రాయ్ చేస్తుంది. నువ్వు ఎంత స్ట్రాంగ్గా ఉండడానికి ప్రిటెండ్ చేసినా నీ మైండ్కి రెస్ట్ కావాలి, నీ హార్ట్కి స్పేస్ కావాలి. నువ్వు దాన్ని ఇగ్నోర్ చేస్తే అది ఫోర్స్ఫుల్గా బయటకు వస్తుంది, బ్రేక్ డౌన్ లాగా, లేక కంప్లీట్ నమ్నెస్. దట్స్ వాట్ యు విల్ ఫీల్. కాబట్టి ఇక్కడి నుంచి కొంచెం షిఫ్ట్ అవ్వాలి. పర్ఫెక్ట్గా అవ్వాలని ట్రై చేయడం ఆపాలని కాదు, కానీ పర్ఫెక్ట్గా ఉండాలనే ప్రెషర్ని తగ్గించుకో. నువ్వు మిస్టేక్స్ చేస్తే పర్వాలేదు, నువ్వు టైర్డ్ అయితే పర్వాలేదు, నువ్వు కొన్నిసార్లు వీక్గా ఫీల్ అయినా అది కూడా పర్వాలేదు. ఎందుకంటే ఇవన్నీ నార్మల్ హ్యూమన్ ఎక్స్పీరియన్సెస్. నువ్వు ఇప్పుడున్న స్టేజ్లో కంప్లీట్ క్లారిటీ లేకపోవచ్చు, కానీ అది అసలు ప్రాబ్లమే కాదు. నువ్వు ఆ క్లారిటీ తెచ్చుకునే ప్రాసెస్లో ఉన్నావు చూడు, అది చాలు. సో ఇప్పుడు నువ్వు ఈ ఎపిసోడ్ వింటున్నావు అంటే కొంచెం స్లో అవ్వు, ఓకే? నీ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ని కొంచెం సైడ్కి పెట్టు. జస్ట్ సింపుల్ క్వశ్చన్ అడుగు, నేను ఎలా ఫీల్ అవుతున్నాను. ఆన్సర్ ఇమ్మీడియట్గా రాకపోయినా పర్వాలేదు, కానీ ఆ క్వశ్చన్ అడగటం మాత్రం స్టార్ట్ చేయి. ఎందుకంటే నువ్వు అందరికీ ఇంపార్టెంట్ అయినా కూడా నీకు నువ్వు ఇంపార్టెంట్ కాకపోతే అది చాలా పెద్ద ఇన్కంప్లీట్ స్టోరీ. అండ్ మేబీ నువ్వు కొంచెం స్లో అయితే అండ్ కొంచెం ఆనెస్ట్గా ఉంటే ఎవరికి తెలుసు, యూ మైట్ ఫైండ్ యువర్ సెల్ఫ్ బ్యాక్.